in pro- రైట్. సో, రాకెట్స్ మనం పంపించే వాహక నౌకలు అంటారు. ఆ వాహక నౌకలు ఫస్ట్ తరం యొక్క వాహక నౌకలు, రెండో తరం, మూడో తరం, నాలుగో తరం. ఓకేనా? సో, మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఏమిటి అనేది సో, ఇందులో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే మనము ఈ అంతరిక్షంలోకి పంపించడానికి గాని, లేదా చంద్రయాన్ గాని, గగన్‌యాన్ గాని, ఆదిత్య L1 గాని, వీటన్నిటికి సంబంధించి మనం కొన్ని వాహక నౌకలనేటివి వాడతామండి. ఆ యొక్క వాహక నౌకలు ఏమిటి అని జెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఇప్పుడు జాగ్రత్తగా గాని గమనించుకున్నట్లయితే ఇందులో భాగంగా ఇందులో భాగంగా ఎస్ఎల్‌వి ఫస్ట్ తరం మనం వాడిందేంది అంటే ఎస్ఎల్‌వి అనేటియి. రెండో తరం ఏఎస్ఎల్‌వి అనేది. మూడో తరం పిఎస్ఎల్‌వి అని. నాలుగో తరం జీఎస్ఎల్‌వి అని. ఈ 4 తరాల యొక్క ఇప్పటికి ఇది నాలుగో తరంలో ఉన్నాం. ఈ నాలుగో తరం దాన్ని మనం ఏమంటామయ్యా అంటే ఎల్‌విఎం కూడా పిలుస్తారు. లాంచ్ వెహికల్ మార్క్ అని గూడా పిలుస్తుంటారు. ఈ నాలుగో వాటిని గుర్తుపెట్టుకుండాలి. లాంచ్ వెహికల్ మార్క్ అని గూడా ఎల్‌విఎం అని గూడా పిలవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో జీఎస్ఎల్‌వి అనేది ఫెయిల్యూర్ ఎక్కువగా సాధిస్తుందని ఎల్‌విఎం అనే పేరుతో పంపించడం జరుగుతుంది. లాంచ్ వెహికల్ మార్క్ అని జెప్పేసి మాట్లాడుతున్నాం. ఎస్ఎల్‌వి అంటే ఏమిటి? ఫస్ట్ జనరేషన్ ఏంది అంటే మనం వాడిన వాహక నౌక. వాహక నౌక అంటే తీసుకుపోయేది. అవి అటాటి. సో, ఇంతవరకు 4 వాహక నౌకల ద్వారా మనం పంపించేవాళ్ళం. ఫస్ట్‌ది ఎస్ఎల్ ఎస్ఎల్‌వి. సో, శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. ఎల్‌వి అంటే లాంచ్ వెహికల్ అండి ప్రతి దాంట్లో. ఏఎస్ఎల్‌వి ఇక్కడే జూసుకోవాలి. ఆగ్మెంటెడ్ శాటిలైట్ గుర్తుపెట్టుకో లాంచ్ వెహికల్. ఎస్ఎల్‌వి అంటే చాలండి అదంతా ఏమిటి అంటే శాటిలైట్ అనే పేరుతో వస్తదండి. శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ ముందు పేరు మాత్రమే మారిపోతుంది. శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రతి దాంట్లో. ఏ అంటే ఆగ్మెంటెడ్, పి అంటే పోలార్, జి అంటే జియోసింక్రనస్. అంటే సో, శాటిలైట్ లాంచ్ వెహికల్ ఫస్ట్‌ది. రెండోది ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మూడోది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నాలుగోది యొక్క మనకి జియోసింక్రనస్ లాంచ్ వెహికల్. శాటిలైట్ లాంచ్ వెహికల్. అయితే వీటన్నిటిలో బాగా సక్సెస్ ఇచ్చింది. బాగా తీసుకుపోవడంలో సక్సెస్ ఇచ్చింది ఏమిటి అంటే పిఎస్ఎల్‌వి. అందుకే మనం పిఎస్ఎల్‌విని ఇస్రో యొక్క రేసు గుర్రాలుగా చెప్పడం జరుగుతుంటుంది. పిఎస్ఎల్‌వి అనేది ఇస్రో యొక్క రేసు గుర్రము. రేసు గుర్రము అంటే గుర్తుపెట్టుకుండాలి. సో, 'అల్లు అర్జున్' కాదండి. రేసు గుర్రము అంటే 96% బాగా సక్సెస్ ఇచ్చినేటివి. 96% బాగా సక్సెస్ ఇచ్చినేటివి అని జెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. 96%, 96% బాగా సక్సెస్ ఇచ్చినవి. సో, ఈ యొక్క మనకి షార్ట్ లైట్స్ అని జెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్‌గా ఇప్పుడు చూస్తే జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనకి ఈ పిఎస్ఎల్‌వికి, ఈ జీఎస్ఎల్‌వికి మధ్య తేడా ఏమిటో మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియెంటెడ్ నందు. రైట్. సో, చూడండి పిఎస్ఎల్‌వి, జీఎస్ఎల్‌వి ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, ఫస్ట్ తరం ఏం వాడినాము వాహక నౌకలని క్వెషన్ అడుగుతాడు. రెండో తరం, మూడో తరం, నాలుగో తరం వరుసగా గూడా పెట్టమని అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరందరూ గూడా గమనించుకోవాలి. రైట్. సో, పిఎస్ఎల్‌వి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. పిఎస్ఎల్‌విలో ఏం వాడినాము? జీఎస్ఎల్‌విలో ఏం వాడినాము? అనేది ఒక్కసారి మనము ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ అనేది చూస్తూ ఉన్నాం. క్లియర్? రైట్. పిఎస్ఎల్‌వి అనేది ఎక్కువ విజయాలు ఇవ్వడం జరిగింది. జీఎస్ఎల్‌వి అనేది క్రయోజెనిక్‌తో యూజ్ చేస్తూ ఉంటారు. క్రయోజెనిక్‌తో యూజ్ చేస్తూ ఉంటారు.
క్రయోజెనిక్ అంటే అర్థం ఏంది? చల్లదైన అని అర్థం అమ్మ. క్రయోజెనిక్ అంటే చల్లది అని జెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుందమ్మా. క్రయోజెనిక్ అంటే చాలా చల్లది అని జెప్పేసి మాట్లాడుతున్నాం. ద్రవ నైట్రోజన్, ద్రవ ఆక్సిజన్ ఈ 2 సమ్మేళనమే మనకి క్రయోజెనిక్‌గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్రయోజెనిక్ అనగా సో, మనమందరం కూడా చాలా జాగ్రత్తగా డిస్కస్ జేసుకోవాలి. క్రయోజెనిక్ అనగా ద్రవ నైట్రోజన్, ద్రవ ఆక్సిజన్ యొక్క సమ్మేళనాన్నే క్రయోజెనిక్‌గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్రయోజెనిక్‌గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్. అంటే దీంట్లో సో, ఏ యొక్క ఫ్యూయల్ వాడుతూ ఉంటారంటే, సో, ఈ పీఎస్ఎల్‌వి, జీఎస్ఎల్‌విలో ఈ క్రయోజెనిక్ అనే దానిని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, క్రయోజెనిక్ అనే దానిని యూజ్ చేయడం జరుగుతుంది. క్రయోజెనిక్ అంటే సో, ఏమేమి వాడతారు దీంట్లో అంటే, ద్రవ నైట్రోజన్, ద్రవ ఆక్సిజన్ అనే దానిని వాడడం జరుగుతుంటుంది. అంటే జీఎస్ఎల్‌విలో మనం మాట్లాడుకునేటప్పుడు సో, ద్రవ నైట్రోజన్‌ని, ద్రవ ఆక్సిజన్‌ని సో, మనమందరం కూడా ఇందులో వాడడం జరుగుతూ ఉంటుందని జెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే దీని హైట్ ఎంతుంది? పీఎస్ఎల్‌వి 44 మీటర్స్. సో, జీఎస్ఎల్‌వి 49.13. ఇదేమో 4 స్టేజెస్‌లో వాడతాం. ఇదేమో 3 స్టేజెస్. 1993 నుంచి 2001 నుంచి. వాడు అడిగేటప్పుడు ఇలాగే జీఎస్ఎల్‌వికి సంబంధించి సరైన వాక్యం ఏంది? సరికాని వాక్యం ఏంది? అనే క్వెషన్‌ని అడగడం జరుగుతుందమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరందరూ గూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క అంశాన్ని మీరందరూ గూడా గమనించాలమ్మా ఫస్ట్. సో, గమనించి మీరు ఆన్సర్ చేయగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. రైట్. చాలా జాగ్రత్తగా ఈ యొక్క అంశం ఈ రెండిటికి తేడా. నెక్స్టు మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి క్వెషన్ అనేది రైజ్ అవుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. పోయినసారి లేదు. ఈసారి మాత్రం 100%గా ఉండేదానికి ఎక్కువ స్కోప్ ఉందమ్మా. 100-200% సో, ఎక్కువగా ఉండేదానికి మనకు స్కోప్ ఉందమ్మా. ఒకటి ఏమిటి అంటే చంద్రయాన్-1, చంద్రయాన్-2, మామ్ మంగళయాన్. ఖచ్చితంగా క్వెషన్ ఉంటుందమ్మా. 100%గా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఇక్కడ లేకపోయినప్పటికీ గూడా గ్రూప్ 2 మెయిన్స్‌లో అనేది ఖచ్చితంగా ఉంటుంది. రైట్. సో, ఆల్‌మోస్ట్ మీ అందరికి తెలిసిన విషయమే. మనకి చూడండి. ఇస్రో చేపట్టిన ఇంకొక 2 ప్రయోగాలు గూడా ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పిన. చంద్రయాన్-3 ఒకటి. సో, ఆదిత్య ఎల్-1 ఒకటి. ఈ 2 గూడా చేపట్టింది ఇస్రో. చంద్రయాన్-3 ఒకటి, ఆదిత్య ఎల్-1 అనేది. ఆల్రెడీ ఈ 2 మనం డిస్కస్ చేసుకున్నాం కరెంట్ అఫైర్స్‌లో. మరొకసారి డిస్కస్ చేస్తాను. మనకి రేపటి రోజుల. అయితే ఇప్పుడు దానికంటే ప్రీవియస్‌గా చేపట్టిన కార్యక్రమాలు మోస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమాలు. చంద్రయాన్-1, చంద్రయాన్-2, మామ్. మామ్ అంటే మంగళయాన్. యెస్. ఈ 3 కార్యక్రమాలలో నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఈసారి ఎక్కువగా రావడానికి ఆస్కారం మంగళయాన్ పైన ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తాడు. మంగళయాన్ పైన అందరు చంద్రయాన్-3 అట్లా నేర్చుకోబోతారని జెప్పేసి మంగళయాన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏదాంది? ఏంది? అనేది అడుగుతాడండి. సరే చూడండి. చంద్రయాన్-1 చంద్రుడి పైకి. మొట్టమొదటిసారిగా చంద్రుడి పైకి. చంద్రయాన్-2 చంద్రుడి పైకే. సో, మామ్ వెరీ ఇంపార్టెంట్. అంగారకుడికి పైకి లేదా మార్స్ పైకి, కుజగ్రహం పైకి మామ్ అనేది అంగారకుడు, మార్స్, కుజగ్రహం పైకి చేయడం జరిగింది మామ్ అనేది. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియెంటెడ్ నందు. అంగారకుడు, మార్స్, కుజగ్రహము, చంద్రుడు, చంద్రుడి పైకి. ఇది చంద్రయాన్-1, చంద్రయాన్. సో, మొన్న మనం ఒక మాట చెప్పినామండి. సో, మీరు చెప్పండి. చె అంగారకుడి పైకి ఒక అన్వేషణ జరిగింది. దాన్ని ఏమని పిలుస్తామని జెప్పినాం? మొన్న కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 30 బిట్స్ డిస్కస్ జేశా. ఆ 30 బిట్స్‌లో అంగారకుడి పైకి అన్వేషణ చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని ఏమంటారు? చెప్పాలి మీరు ఫాస్ట్‌గా. మొన్ననే చెప్పినాం మనం. 30 బిట్స్ మనం డిస్కస్ చేసినాం గదా! ఆ 30 బిట్స్‌లో 2, 3 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. సో, ఏమిటి? మొన్న అంగారకుడి పైకి ఒక అన్వేషణ చేసినాము. దాన్ని ఏమంటారు? ఏమంటారండి? చెప్పండండి ఒక్కరన్నా. ఆల్రెడీ అందరూ విన్నారు. మళ్ళీ రెండోసారి మనం యూట్యూబ్‌లో పెట్టాం. అప్పుడు గూడా వినింటారు కొంతమంది. అంగారకుడి పైకి మనం అన్వేషణ కోసము
రైట్. సో, ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమం పేరేం పేరు? మనం బిట్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పినాం. రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్ అంటారు. ఏమంటారు? రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్ అంటారు. రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్. రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది. సరే. ఇప్పుడు చూస్తే ఈ చంద్రయాన్ 1 అనేది 2008 అక్టోబర్ 22న 2008 అక్టోబర్ 22వ తేదీన చేపట్టడం జరిగింది. చంద్రయాన్ 2 అనేది 2019 జూలై 22న చేపట్టడం జరిగింది. మామ్ అనేది 2013 నవంబర్ 5వ తేదీన చేపట్టడం జరిగింది. మామ్ అనే కార్యక్రమం ఎప్పుడు చేపట్టారంటే 2013 నవంబర్ 5వ తేదీన మామ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చంద్రయాన్ 2019 జులై 22వ తేదీన చేపట్టడం జరిగింది. సో, చంద్రయాన్ 1 2008 అక్టోబర్ 22న చేపట్టడం జరిగింది. అయితే చంద్రయాన్ 1 అనేది పిఎస్ఎల్వి సి-11 అనే రాకెట్ ద్వారా చేపట్టడం జరిగింది. యెస్. సో, చంద్రయాన్ 2 అనేది జిఎస్ఎల్వి మార్క్ 3 ఎం-1 అనే రాకెట్ ద్వారా చేపట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. జిఎస్ఎల్వి మార్క్ 3 ఎం-1 అనే దాని ద్వారా మార్క్ 3 ఎం-1 అనే రాకెట్ ద్వారా చేపట్టారు. పిఎస్ఎల్వి సి-55 ద్వారా చేపట్టారు మంగళయాన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రాకెట్ల ద్వారా చేపట్టినారనేదే ఎక్స్‌పెక్టేషన్ క్వెషన్‌గా మనమందరం కూడా చెప్పుకునేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయండి ఈసారి. సో, మంగళయాన్ ఏ యొక్క రాకెట్ ద్వారా చేపట్టాడు? ఏ ఇయర్‌లో చేపట్టారు? వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. యెస్. చంద్రయాన్ 1 పిఎస్ఎల్వి సి-11. సో, మంగళయాన్ పిఎస్ఎల్వి సి-55. చంద్రయాన్ 2 మాత్రమే జిఎస్ఎల్వి మార్క్ 3 అండ్ ఎం-1. ఇది ఫెయిల్యూర్ కావడం జరిగింది. సరే, ఇప్పుడు చూసుకుందాం. ఈ చంద్రయాన్ 1 గురించి ఎందుకు చేపట్టారు? ఏమిటి? సో, 3 కంపారిజన్ చేసి ఏ వాహక నౌక ద్వారా ఎప్పుడనేది చెప్పుకోవడం జరిగింది. యెస్. చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ మలయస్వామి అన్నాదురై. ఏందంట? సో, మలయస్వామి. సో, గుర్తుపెట్టుకోవాలి. అన్నాదురై. సో, ఇస్రో యొక్క డైరెక్టర్ మాధవ నాయర్. ఆ రోజు మాధవ నాయర్ గారున్నారు. ఇది గూడా చాలా సార్లు అడిగాడు. చంద్రయాన్ 1 చేపట్టినప్పుడు ఇస్రో యొక్క డైరెక్టర్ ఎవరంటే మాధవ నాయర్. పేలోడ్లు. సో, తీసుకొనిపోయిన పేలోడ్లు ఎన్ని? సో, ఈ యొక్క వాహక నౌక ఎన్ని పేలోడ్‌ని తీసుకొని పోయింది? ఎన్ని పేలోడ్‌ని తీసుకొని పోయింది అంటే 11 పేలోడ్లు. అంటే 11 పదార్థాలను తీసుకొనిపోయింది పైకి. ఎందుకు? ఇది ఈ చంద్రయాన్ 1 ఎందుకు చేపట్టామంటే, చంద్రుడి పైన ఉన్న ఖనిజ వనరులు గుర్తించడానికి, చంద్రుని యొక్క ఆవిర్భావం తెలుసుకోవడానికి. చంద్రుని పైన ఎటువంటి మినరల్స్ ఉన్నాయి? దాని ఆవిర్భావం ఎలా జరిగింది? ఈ చంద్రయాన్ 1 అనే కార్యక్రమం మాధవ నాయర్ గారి అధ్యక్షతన సక్సెస్ కావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో, చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చంద్రయాన్ 2 అనేది 2019 జులై 22న జిఎస్ఎల్వి మార్క్ 3 ఎం-1 రాకెట్. అంటే రాకెట్ అంటే ఏం లేదండి, వాహక నౌక తీసుకుపోయేది. దీన్నే బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తుంటారు. బాహుబలి. దీన్నే ప్యాటీ బాయ్, నాటీ బాయ్ అని కూడా పిలుస్తుంటారు. ప్యాటీ బాయ్ అండ్ నాటీ బాయ్ మరియు బాహుబలి రాకెట్ అని దీన్నే పిలవడం జరుగుతుంది. దీని డైరెక్టర్ ముత్తయ్య వనిత గారు. మిషన్ డైరెక్టర్ రీతు కతిరాల్ శ్రీవాస్తవ. మోస్ట్ ఇంపార్టెంటా. మిషన్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్. డైరెక్టర్ ఈడ చూడాలి మలయస్వామి. ఈడేమో ముత్తయ్య వనిత. సో, ఈడేమో రీతు కతిరాల్ శ్రీవాణి. మిషన్ యొక్క డైరెక్టర్. ఇస్రో యొక్క చైర్మన్ ఆ రోజు గుర్తుపెట్టుకోండాలి. సో, ఎవరున్నారయ్యా అంటే శివన్ గారున్నారు. శివన్ గారు. సో, ఈమెనే రాకెట్ వుమెన్ ఆఫ్ ది ఇండియా గూడా పిలుస్తారు. ఎవరిని? రీతు కత్రియాల్ శ్రీవాస్తవ అని ఆ యొక్క మనకి రాకెట్ వుమెన్ ఇన్ ఇండియా అని గూడా పిలుస్తారు. ఇస్రో యొక్క గుర్తుపెట్టుకోవాలి. శివన్ గారు వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు డైరెక్టర్‌గా ఉన్నారు. 13 పదార్థాలను తీసుకొని పోవడం జరిగింది. చంద్రుని పైన నీటి వనరులు ఉన్నాయా? మరింత లోతైన హీలియం నిక్షేపాలున్నాయా? అంటే నీటి వనరులు ఉన్నాయా? లేవా? అని కనుక్కోవడానికి మరింత లోతుగా హీలియం నిక్షేపాలు ఇవన్నీ ఉన్నాయా? లేవనేది. ఇదేమో చంద్రుని యొక్క ఖనిజాల గురించి. ఇదేమో నీటి వనరులు ఉన్నాయా? హీలియం నిక్షేపాలున్నాయా? అని లోతుగా పరిశీలన చేయడానికి తీసుకొని వెళ్లారు. ఇది ఫెయిల్యూర్ కావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఏమైందండి? ఫెయిల్యూర్ కావడం జరిగింది. క్లియర్. సో, ఇప్పుడు మామ్ అనేది చూస్తున్నాం. మామ్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. డైరెక్టర్ యూఆర్ రావు గారు ఆ కాలంలో. డైరెక్టర్ ఎవరంటే యూఆర్ రావు గారు. చైర్మన్ ఎవరంటే రాధాకృష్ణ గారు. 5 పదార్థాలు తీసుకొని పోవడం జరిగింది.
రైట్. ఇక్కడ చూడాలి. ఇది అంగారకుడి యొక్క ఉపరితలం పైన వాటి యొక్క స్వభావాలు, ఖనిజాలు, మీథేన్ వాయువును గుర్తించడానికి. చూడండి. సో, ఇక్కడ సేమ్ చంద్రయాన్ 1 ఏందంటే చంద్రుడి పైన యొక్క ఖనిజాలు, సో, దాని యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది. ఈడ అంగారకుడు 1 మనము ఫస్ట్ డే కాబట్టి అనేది మంగళయాన్ అనేది అంగారకుడి యొక్క ఉపరితలం పైన సో, మనకి స్వభావాలు, ఖనిజ వనరులు, మీథేన్ వాయువులను గుర్తించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. క్లారిటీ వచ్చిందనుకుంటా. ఆ యొక్క ఏ దాని ద్వారా ప్రయోగించినారు? పిఎస్ఎల్‌వి సి-11 చంద్రయాన్ 1, పిఎస్ఎల్‌వి సి-25 మామ్. సో, ఎప్పుడు చేపట్టారు? 2013 నవంబర్ 5 మామ్ చేపట్టారు. చంద్రయాన్ 1 ఎప్పుడు చేపట్టారు? 2008 అక్టోబర్ 22 చేపట్టారు. చంద్రయాన్ 2 ఎప్పుడు చేపట్టారు? సో, మాధవ నాయర్ గారు, కె. శివన్ గారు, రాధాకృష్ణ గారు. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎందుకెందుకు అనేది కూడా మనం చెప్పడం జరిగింది. దీనిపైన మోస్ట్ కాన్సంట్రేషన్ చేయండి. సో, ఆఫ్టర్ క్లాస్ తర్వాత గూడా మీరు రివిజన్ చేసుకునేదానికి ఎక్కువ సార్లు అడగడం జరుగుతుంటుంది. సో, కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలగండి. రైట్. సో, మీ అందరికి చెప్పుకోగలగాలి. ఏమని చెప్తున్నామయ్యా అంటే, అంగారకుడి పైకి పంపించిన మనం ఎన్నో దేశంగా మనం చెప్పడం జరుగుతుందంటే, అంగారకుడి పైకి గుర్తుపెట్టుకోవాలి. అంగారకుడి పైకి పంపించిన ఎన్నో దేశం అంటే, మనం 4గో దేశంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో, అయితే చంద్రయాన్ 2లో వాడిన సో, ల్యాండర్ పేరు విక్రమ్, రోవర్ పేరు ప్రజ్ఞాన్. సో, సేమ్ చంద్రయాన్ 3లో ఏం వాడినామో, చంద్రయాన్ 3లో ఏం వాడినారో, చంద్రయాన్ 2లో కూడా అవే వాడినారు. ఫెయిల్యూర్ కావడం జరిగిందని జెప్పేసి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుందమ్మా. రైట్. క్లియర్‌గా చూడండి. కొన్ని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గగనయాన్ అనేది మీకు అంతరిక్షంలోకి హోమగాములు పంపే కార్యక్రమమని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆదిత్య L1 గురించి నేను మాట్లాడినా. నిషార్ గురించి మొన్న గూడా జెప్పా. చెప్పండి. నిసార్ అనే దాని గురించి ఎవరెవరు చేపడుతున్నారు? మొట్టమొదటిసారిగా చెప్పాలి. నిషార్ అనే కార్యక్రమం ఎవరెవరు చేపడుతున్నారు? ఏమిటి? దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? నిసార్ అనేది. యెస్. నిసార్ అనే కార్యక్రమం ఎవరెవరు చేపడుతున్నారు? యెస్. వెరీ ఇంపార్టెంట్. ఏం లేదమ్మా. నిసార్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గూడా మనం చెప్పుకున్నాం. నిసార్ అనేది నాసా ఇండియా వాళ్ళు చేపడుతున్నారు. అవునా? సో, మనం దాన్ని సింథటిక్ యాప్చర్ రేడార్‌గా చెప్తారు. సింథటిక్ యాప్చర్ రేడార్. ఎన్ అంటే నాసా అని, ఐ అంటే ఇండియా అని. సింథటిక్ యాప్చర్ రేడార్‌గా చెప్పడం జరుగుతుంది. దీంట్లో, దీంట్లో, దీంట్లో ఎల్ బ్యాండ్ అని, ఎస్ బ్యాండ్‌లని 2 బ్యాండ్స్ అనేటివుంటాయి. చెప్పుకోవడం జరిగింది. యెస్. ఇది పరిశోధన ఏం చేస్తుందయ్యా అంటే మీ అందరికి చెప్పా. ధృవాల దగ్గర, ధృవాల దగ్గర ఏం చేస్తుందయ్యా అంటే మంచు గడ్డలని, మరియు మంచు పలకలని, మరియు హిమనీ నదాలని గురించి స్టడీ చేయడానికి, అంటే భూ పరిశీలనలో భాగంగా ఇవన్నీ చేయడానికి ఇది నిసార్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. రైట్. క్లియర్‌గా? అయితే శుక్రు శుక్రుడి పైకి మనము సో 2026లోనమ్మా. 2026లో శుక్రుని పైకి కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఎగ్జామ్‌లో ఎలా అడగొచ్చయ్యా అంటే శుక్రుడి పైకి సో, ఇస్రో వాళ్ళు ఎప్పుడు కార్యక్రమం చేపడుతున్నారు? 2026లో. క్లియర్? డన్. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎగ్జామ్ ఓరియెంటెడ్ నందు. విద్యార్థుల దశ నుంచే అంతరిక్షం యొక్క విజ్ఞానాన్ని కలిగించడానికి, విద్యార్థుల దశ నుంచే అంతరిక్షం యొక్క విజ్ఞానాన్ని కలిగించడానికి, విద్యార్థుల యొక్క దశ నుంచే సో, మనకి అంతరిక్షం యొక్క స్పేస్ యొక్క టెక్నాలజీని సో, కలిగించడానికి యువిక అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. యువిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, విద్యార్థుల దశ నుంచే స్పేస్ టెక్నాలజీ గురించి చెప్పడం. రైట్. సో, అయితే మన ఇండియా తరపున మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన పర్సన్ ఎవరయ్యా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రాకేష్ శర్మ. మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించుకోండి. సో, ఈ యొక్క ఆయన పేరు ఏం పేరయ్యా అంటే రాకేష్ శర్మ. 1984 సంవత్సరంలో పంజాబ్‌కు చెందిన వ్యక్తి రష్యాలోని బైకనూర్ నుంచి మన పర్సనే. కాకపోతే రష్యాలోని బైకనూర్ నుంచి సో, మన దగ్గర నుంచి పంపించలేదు. రష్యాలోని బైకనూర్ నుంచి ఈ పంజాబ్ చెందిన వ్యక్తి 1984లో సోయజ్ టీ-11 అనే వాహక నౌక ద్వారా తీసుకుపోయింది ఇతన్ని.
అదే మహిళ ఎవరయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి. హర్యానాకు చెందిన గుర్తుపెట్టుకోండాలి. సునీత విలియమ్స్ గారు ఈ యొక్క మనకి కొలంబియో వాహక నౌక ద్వారా పోయొచ్చినారు. రెండోసారి పోయొచ్చేటప్పుడు మాత్రము ఆమె ప్రమాదానికి గురి కావడం జరిగింది. అంటే మన ఇండియా తరపు నుంచి ఎవరెవరు వెళ్లారో అంతరిక్షంలోకనేది ఒక్కసారి మీరందరూ గూడా గమనించుకోగలగాలి ఎగ్జామ్ ఓరియెంటెడ్ రైట్. సో, రైట్. చూడాలి జస్టు ఇది మనకి లేకపోయినప్పటికి కూడా ఒక్కసారి చెప్తున్నా అండి. రోబోటిక్. రోబోటిక్ అనేది చెక్కు మరియు స్లావిక్ భాష నుంచి రావడం జరిగింది. రోబోటా అనే చెక్ మరియు స్లావిక్ భాష నుంచి రావడం జరిగింది. రోబోటా అనే చెక్ మరియు స్లావిక్ భాష నుంచి వచ్చింది. రోబోటా అంటే బానిస కార్మికుడు అని అర్థం. అయితే ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా వినియోగించింది ఎవరయ్యా అంటే కారెల్ కాపెక్స్ అనే వ్యక్తి వినియోగించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మనకి ఒక ఈ ఈ యొక్క కారెల్ కాపెక్సే అనే వ్యక్తే ఈ రోబోస్‌ని తయారు చేయడం అనేది జరిగింది ఫస్ట్‌గా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అయితే రోబోస్ అంటే ఏంది అసలు? ఎలక్ట్రానిక్స్ ద్వారా, మిషన్స్ ద్వారా, సాఫ్ట్‌వేర్ యొక్క కలయికతో జరిగేది. ఎలక్ట్రానిక్ అండ్ మిషన్స్ అండ్ సాఫ్ట్‌వేర్ యొక్క కలయికతో జరిగే దానినే రోబో అని పిలిచడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఎక్కడయ్యా అంటే దాదాపుగా ప్రపంచంలో ఈ రోబోట్స్‌ని ఎక్కువగా ఉపయోగించేది ఎవరంటే జపాన్‌గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. జపాన్. చాలా ఇంపార్టెంట్ అండి. రోబోటిక్ రాజధానిగా అని జపాన్‌ని పిలవడం జరుగుతుంది. మీరందరూ గూడా గమనించుకోగలగండి. కార్ల్ కాపెక్స్ అనే వ్యక్తి దీనికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్. మొన్న మీకు బండి కోట్ అనేది చెప్పిన. బండి కోట్ ఏమిటి అనేది మీరందరూ గూడా చూశారు. ఏం లేదు మ్యాన్ హోల్ నుంచి మీ అందరికీ తెలిసిన మ్యాన్ హోల్ ఉంటాయి గదా! అంటే మనము ఈ మునిసిపాలిటీలలో లోపలికి వాటర్ పోతుంటాయి గ్రౌండ్ వాటర్. ఇక్కడ పాపం ఏదైనా బ్లాక్ అవుతే కార్మికులు దిగి ఆ నీటిలో ఈతాడి చేసేవారు. ఇప్పుడు అవసరం లేదు. సో, బండి కోట్ అనేదొచ్చింది. ఇక్కడ మీరు మెయిన్‌గా ఉపయోగపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైనది ఏమిటి అంటే డక్స్ అనేది. డక్స్ అనేది ఇటీవల కాలంలో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన రోబో. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఈ దక్స్ అనే దానిని డీఆర్‌డీఓ వాళ్ళు అభివృద్ధి చేసిన ఒక రోబోటిక్ అని జెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుందమ్మా. రైట్. చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మనమందరం గూడా తెలియపరచుకుంటున్నాం వీటన్నిటిని. జాగ్రత్తగా గమనించండి. వన్ బై వన్ మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ రక్షణ రంగం గురించి మాట్లాడుకుందాం అమ్మా. రైట్. రక్షణ రంగము అంటానే మీరు ఎవరు గుర్తుకు రావాలి అంటే రక్షణ రంగము అంటేనే 3 గుర్తుకు రావాలా. ఏమేమి గుర్తుకు రావాలి అంటే, సో, 1 ఆర్మీ గుర్తుకు రావాలా. 2 నేవీ గుర్తుకు రావాలా. 3 ఎయిర్ ఫోర్స్ గుర్తుకు రావాలా. ఈ 3 గుర్తుకు రావాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ మూడిటికి హెడ్ ఎవరయ్యా అంటే రాష్ట్రపతిగా ఉంటారమ్మా. రాష్ట్రపతి ఉంటాడు. యెస్. హెడ్‌గా. త్రివిధ దళాల అధిపతి అంటారు. త్రివిధ దళాల అధిపతి ఎవరయ్యా అంటే, రక్షణ రంగానికి, ఈ యొక్క నావీ రంగానికి, ఎయిర్ ఫోర్స్ రంగానికి దళాల అధిపతి ఎవరంటే రాష్ట్రపతి అమ్మ. ఈ మూడిటిని సమన్వయపరచడానికి, ఈ మూడిటిని సమన్వయపరచడానికి, ఈ మూడిటిని సమన్వయపరచడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూడిటిని సమన్వయపరచడానికి సీడీఎస్ అనేది ఉందమ్మా. కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు. లే ఈ యొక్క సీడీఎస్ అనేది ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్.
ప్రెజెంట్ సీడీఎస్‌కి మనకి అనిల్ చౌహాన్ గారు హెడ్‌గా ఉన్నారు. అనిల్ చౌహాన్ గారు హెడ్‌గా ఉన్నారు ప్రెజెంట్. అనిల్ చౌహాన్ గారు సీడీఎస్ యొక్క ప్రెజెంట్ హెడ్‌గా ఉండడం జరిగింది. అంటే ఈ మూడిటికి అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. ఈ మూడిటిని ఏవైనా కొట్లాటలొచ్చినా, ఈ మూడిటి మధ్య సమన్వయపరచడానికి సీడీఎస్ అనేది ఉంది. ఈ సీడీఎస్‌కి సంబంధించి పనిచేస్తున్న వ్యక్తే బిపిన్ రావత్. ఆయన చనిపోవడం జరిగింది. హెలికాప్టర్ యొక్క ప్రమాదంలో బిపిన్ రావత్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ సీడీఎస్‌లో ఈ యొక్క మనకి ఈ భాగంలో ఫస్ట్ డైరెక్టర్ హెడ్ ఈయనే. ఈయన చనిపోవడం వలన అనిల్ చౌహాన్ గారు వచ్చారు. రైట్. ఇక్కడ క్లారిటీ. రక్షణ రంగం అంటే ఈ మూడిటికి సంబంధించిన రక్షణ రంగంగా మనం అందరం కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మీరందరూ కూడా చెప్తున్నానమ్మా. సో, రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఒకటి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోగలగాలమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో. ఏమిటో ఆ సంస్థ పేరు చెప్తున్నా డీఆర్‌డీఓ. రక్షణ రంగంలో డీఆర్‌డీఓ. యెస్. డీఆర్‌డీఓ. సో, మీ అందరికి చెప్తున్న డీఆర్‌డీఓ ఈ రక్షణ రంగంలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అంటారు. దీని హెడ్ క్వార్టర్ 1958 జనవరి 1వ తేదీన 1958 జనవరి 1వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశాం. స్ట్రెంగ్త్ ఆరిజిన్స్ ఇన్ సైన్స్. స్ట్రెంగ్త్స్ ఆరిజిన్ ఇన్ సైన్స్. రైట్. దీని యొక్క మోటో చాలా సార్లు అడిగాడు. స్ట్రెంగ్త్స్ ఆరిజిన్ ఇన్ సైన్స్. 1958 జనవరి 1వ తేదీన డీఆర్‌డీఓ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. యెస్. ఈ రక్షణ రంగానికి సంబంధించి మొత్తము మనకి 6 ప్రదేశాలలో ఉంటాయమ్మా. ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. సో, చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. చాలా జాగ్రత్తగా ఏవి అంటే అవి మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం లేకుండా ఇవి ఇవి చూడండి. ఫస్ట్ బెల్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. బెల్, బీడీఎల్ అండ్ జేసీ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్ జగదీష్ చంద్రబోస్ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ యొక్క సంబంధించింది. హాల్ ఈ 3 మాట్లాడుకుందాం. యెస్. చూడండి. డిఫెన్స్ ఈ యొక్క భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఈ యొక్క బీహెచ్ఈఎల్ మరియు బీడీఎల్ 2 కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయమ్మా. కన్‌ఫ్యూజన్ కావద్దు. హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బీతో స్టార్ట్ అవుతున్నాయి. బి. చూడండి మీరే బీహెచ్ఈఎల్ అంటున్నాం. బీడీఎల్ అని రాస్తున్నాం. ఇప్పుడు చూస్తే బీడీఎల్. హెచ్‌వైడీ అని రాస్తాం మనం. హెచ్‌వైడీ. బి తిరగదిప్పితేనే కదా డి వచ్చేది. హెచ్ ఆల్రెడీ ఉంది గదా దీంట్లో. కాబట్టి నేను సింపుల్ కోడ్ ఏం చెప్తున్నానయ్యా అంటే బీహెచ్ఈఎల్ అయినా బీతో వచ్చేటి 2 కూడా హైదరాబాద్‌లోనే ఉంటాయి. హెచ్‌తో వచ్చేది మాత్రం ఆపోజిట్ బెంగుళూరులో ఉంటుంది. హాల్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇది ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించినది. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో, హాల్ ఎక్కడుంటుంది? బీహెచ్‌ఎల్ ఎక్కడుంటుంది? బీడీఎల్ ఎక్కడుంటుంది? సో, గుర్తుపెట్టుకోనండి ఈ 2 హైదరాబాద్‌లో ఉంటాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. జేసీ చంద్రబోస్, జగదీష్ చంద్రబోస్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కడుంటుందంటే కోల్‌కత్తాలో ఉంటుంది. కోల్‌కత్తాలో ఉంటుంది. అరె ఓకే. రైట్. ఈ 4 ఈ యొక్క సంస్థలనేటివి గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ క్లియర్‌గా. మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో అడిగేదానికి ఎక్కువ ఆస్కారాలుంటాయి కాబట్టి, మీ అందరికి గూడా వీటన్నిటిని గూడా చెప్తూ ఉన్నానమ్మా. రైట్. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ అయిన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. వాటిలో వన్ బై వన్ అనేవి మాట్లాడుకుంటూ వస్తామమ్మా. రైట్. గుర్తుపెట్టుకోనండి. ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర కొన్ని ట్యాంక్స్ అనేటివి ఉంటాయమ్మా. కొన్ని ట్యాంక్స్ అనేటివి ఉంటాయి ఆర్మీ వాళ్ళ దగ్గర. ఆ ఆర్మీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఆ ట్యాంక్స్‌కి సంబంధించిన ముఖ్యమైనటి ఏ ట్యాంకులున్నాయి? దాని యొక్క ముఖ్యమైనటివి మాట్లాడుకుంటూ మళ్ళీ తర్వాత నావికా రంగం అలా వన్ బై వన్ అనేటి మనం మాట్లాడుకుంటూ ముందుకు పోతామండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో. రైట్.
సో, మళ్ళీ లింక్ ఇస్తాను. మళ్ళీ జాయిన్ అవ్వండి.